హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను హాఫ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను, అంటే చికెన్ని హాఫ్ కుక్ చేసేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసేసి పెట్టుకోవాలి. దానికోసం కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, దాంట్లోనే కొద్దిగా చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, అండ్ దీంట్లోనే నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసుకోవాలి. దాంతోపాటుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం కర్డ్ కూడా వేసేసి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1-2 మినిట్స్ బాగా కలిపేసేసి పెట్టుకుంటే మనం వేసిన మసాలాలంతా ముక్కలకి బాగా పట్టుకుంటుందండి. కలిపేసి ఇలా ఒక 30 మినిట్స్ మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకుందాము. దానికోసం ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని గిన్నె బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేయాలండి. నా దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నాను. సో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి, అంటే లైట్ ట్రాన్స్పరెంట్ అయిపోతే సరిపోతుంది ఆనియన్స్. సో ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకు పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, సో ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. మనం ఫస్ట్ ఆయిల్లో మసాలా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఒక 10 మినిట్స్ ఇలాగే మూత పెట్టుకుంటూ తీసి కలుపుతూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ అనేది హాఫ్ కుక్ అవుతుంది, అంటే ఫుల్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 60% అలా చికెన్ పీసెస్ కుక్ అయితే సరిపోతుంది. అలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. రైస్ని బాగా కడిగేసి ఒక 30 మినిట్స్ నానబెట్టేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ వేడి చేసుకున్న తర్వాత దాంట్లోనే మసాలా దినుసులు, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, దాంతోపాటు ఉప్పు ఎక్కువగా వేయాలండి. ఉప్పు ఎక్కువగా వేస్తేనే రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ని బాగా మరగబెట్టుకోవాలండి. ఈ వాటర్ అలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని ఒక 60% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని ఒక 60% ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా చేసుకోవాలి. సో వాటర్ అంతా రైస్లోంచి డ్రైన్ చేసేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆ రైస్ని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, సో ఆ చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. సో చికెన్ మీద నేను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక లేయర్ రైస్ని వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే చికెన్ గ్రేవీ పైన కొద్దిగా నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ పైన కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మసాలా గ్రేవీని, అండ్ నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఈ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి పైన కొంచెం వేసేస్తే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 10 to 20 మినిట్స్
స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఆ మూత పైన ఏదైనా బరువుగా ఉండే వస్తువుని ప్లేస్ చేయండి. ఆ బరువుగా ఉన్న వస్తువుని ప్లేస్ చేయడం వల్ల మనకేంటంటే ఆ స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా లోపల ఉన్న రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. నేనైతే ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత మూత తీసి రైస్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మా స్టైల్లో ట్రై చేసి చూడండి.